హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి బాసును రిమోట్ కిట్ యూజ్ చేసి డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఎలా అయితే రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ యొక్క బాసున్ రిమోట్ కిట్ అయితే నేను అన్బాక్సింగ్ అయితే చేశాను. ఆ ఒక్క రిమోట్ కిట్ అయితే నేను ఈ యాంప్లిఫైర్ అయితే రెడీ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యాంప్లిఫైర్ ఆర్డర్ ఇచ్చింది వైజాగ్ నుంచి శ్రీని గారు అయితే ఆర్డర్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వైజాగ్ నుంచి నాకు అంత దూరం నన్ను నమ్మి ఇంత దూరం నన్ను సపోర్ట్ చేసి నాకు ఇలా ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వర్క్ అది, నా వర్క్ స్టైలు, నా మాట తీరు అది నచ్చి నాకు ఎంత దూరం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో మనం తేజ గారికి ఒక యాంప్లిఫైర్ ఇచ్చాము. ఆ యాంప్లిఫైర్ చూసి ఆయన ఫ్రెండ్ అండి, ఆయన రిఫర్ చేశారు. ఆయన అక్కడ వైజాగ్ నుంచి మన దగ్గరికి వచ్చారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి తేజ గారికి కూడా. అలాగే మన ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా డిజైన్ చేసాము. ఇదంతా నా మీద పెట్టేశారు మొత్తం అంతా. దాని గురించి ఈ ప్యానల్ కాంచి మొత్తం లోపల వేసే ఐటమ్స్ వరకు నా చాయిసేనండి. ఆయనకి ఏంటంటే అవుట్పుట్ వరకు నాకు అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చేలా చేయండి అని చెప్పారు. ఈ యాంప్లిఫైర్కి అయితే ఇన్నర్ సైడ్ నేను ఏమేమి పార్ట్స్ యూజ్ చేశాను ఇవన్నీ మీకు దగ్గర వ్యూలోంచి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మనం ఇది వచ్చేటప్పటికి 7265 బోర్డు అయితే యూజ్ చేసాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు టిక్ టాక్ సెల్వరాజ్ గారిది బ్రోది అయితే నేను వాడానండి. చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. హీటింగ్ ఇష్యూ అయితే మెయిన్ హీటింగ్ ఇష్యూ అనేది లేదండి. ఈ యొక్క బోర్డు ఆడియో క్వాలిటీ అయితే ఇంక చూసుకోకలేదండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా మీకు దగ్గరలోంచి ఎలా ఉంది కూడా ఈ యొక్క బోర్డు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పుడు TDS 7265 అండి. ఐసీ వచ్చి ఒక ఛానల్ వచ్చేటప్పటికి ఈ 25 నుంచి 30 వాట్ అయితే రీచ్ అవుద్ది ఫ్రెండ్స్. అలాగే దీనికి వచ్చేటప్పటికి 6 ఇంచ్ టయోటోని అయితే మనం కస్టమర్కి అయితే చెప్పడం జరిగింది. అవి కూడా మనం అంటే వైజాగ్లోనే తీసుకున్నారు ఆ టయోటాను. అలాగే ఇది వచ్చేటప్పటికి 6 ఇంచ్ డ్రైవ్స్ కూడా రన్ చేస్తుందండి ఈ యొక్క ఐసీ. ఎటువంటి హీటింగ్ కూడా లేదు. నేను ఆల్రెడీ 80 వాట్ ఉన్న ఓఫర్ని నేను రన్ చేశాను. ఏమైనా హీట్ ఎక్కుతుందని దగ్గర ఒక 2 అవర్స్ అయితే యూజ్ చేశానండి. ఎటువంటి కంప్లైంట్ లేదు. ఓకే, నాకైతే నచ్చింది. మనకైనా టెక్నీషియన్స్ ఎవరికైనా కావాలంటే టిక్ టాక్ సెల్వరాజు గారిని అప్రోచ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి 5.5 ఛానల్, 2 ఛానల్, ఒక ఐసీ నుంచి 2 ఛానల్, ఒక ఐసీ నుంచి 2 ఛానల్, ఒకటైతే బ్రిడ్జ్ మోనో అండి. సెంటర్కి అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఓవరాల్గా వచ్చేటప్పటికి సెంటర్కి వచ్చేటప్పటికి 60 వాట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి, ఇది వచ్చేటప్పటికి యాంప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మీకు దగ్గర లుక్ నుంచి ఏ విధంగా ఉంది, లోపల వైరింగ్ కాంచి ఏమేమి స్పేర్స్ యూజ్ చేశానో కూడా మీకు దగ్గర లుక్లో చూపిస్తాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ఎప్పటిలాగా నాది రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉంటే మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది దగ్గర వ్యూ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూశారు కదా, ఇది వచ్చేటప్పటికి ఎన్కోడర్ అండి. అలాగే ఇక్కడ USB స్లాట్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేసాము. మనకి ఓవరాల్గా ఇక్కడ వచ్చేటప్పటికి డిస్ప్లే అనేది కనిపిస్తుంది. ఇక్కడ WU మీటర్ అయితే ఇన్సెట్ చేశాను. అలాగే ఇది మాస్టర్ వాల్యూము టోటల్. అలాగే ఇది వచ్చేటప్పుడు సబ్ గెయిన్ వాల్యూము. ఈ విధంగా అయితే డిజైన్ చేసామండి. ఇది వచ్చేటప్పుడు పవర్ స్విచ్. ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోలో మనం 2 యాంప్లిఫైర్స్ ఇచ్చాము సేమ్ ప్యానల్స్లో. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. అలాగే ఇంకొక యాంప్లిఫైర్ కూడా సేమ్ ప్యానల్తో అయితే డిజైన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లోపల ఏ విధంగా ఉందో కూడా మీకు ఏమేమి స్పేర్స్ యూజ్ చేశాను కూడా చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి, లోపలైతే ఈ విధంగా అయితే రెడీ చేసాము. ఇవి స్పేర్స్ అనేది ఈ యాంప్లిఫైర్కి అయితే ఈ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీకు ఇందాక చెప్పింది 7265 బోర్డు అయితే ఇదేనండి. చాలా హెవీ హీట్ సింక్ తోటి మనం చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేటప్పుడు 40R రవి అండి. మనకి 200 వాటేజ్ వస్తుంది. 12 ఇంచ్ సబ్ ఫర్ JBL సోనీ ఏదైనా సరే సపోర్ట్ అవుద్ది ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి లేటెస్ట్ వెర్షన్ 2.5 డికోడర్ అండి. మీకు ఎలాగో ఆ డికోడర్ గురించి మీకు తెలుసు. HDMI ఆప్టికల్ కోయాక్సియల్ సపోర్ట్ అవుద్ది. ఇది వచ్చేటప్పుడు ఓవరాల్గా బాసున్ రిమోట్ కిట్ అండి. మీకు ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు వర్క్ అయితే చాలా బాగా వర్కబుల్ అవుతుంది. అలాగే దీంట్లో సరౌండింగ్ మోడు, సబ్బు అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంది. దీనికైతే అడిషనల్గా మనం
ఈ యొక్క సబ్ ప్రీ బోర్డ్స్ అయితే యూజ్ చేయట్లేదు. అంత గెయిన్ అవుట్పుట్ అంత ఫ్రీక్వెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బట్ మనం ఏంటంటే కొద్దిగా ఫిల్టరేషన్ కోసం కొద్దిగా గెయిన్ కోసం అయితే ఈ యొక్క బోర్డుని అయితే వేయడం జరిగింది. ఇది 4558 12 వోల్ట్ మీద రన్ అవుతుంది. కరెక్ట్గా మ్యాచబుల్ అవుతుందండి. దీంట్లో ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ దీంట్లో ఉంది కాబట్టి సో గెయిన్ కోసమే ఈ బోర్డ్స్ కోసం నేను ఈ బోర్డ్ అనేది సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. అది కూడా ఈ యొక్క డికోడర్ నుంచి ఈ గెయిన్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. దానికోసం యూజ్ చేశాను. 2 డ్యూయల్ ఫ్యాన్స్ యూజ్ చేసాము. మనకి ట్రాన్స్ఫార్మర్ వచ్చేటప్పటికి ఎస్వి కంపెనీ వాళ్ళది డ్యూయల్ ట్యాపింగ్తో అయితే రెడీ చేయించామండి. ఇది తయారు చేయించిన ట్రాన్స్ఫార్మర్ ఇది. సో దీని గురించి అయితే ఇది రెడీ తయారు చేయించాను. సో దాని గురించి లేట్ అయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి 27027 5 యాంపు, అలాగే 020 5 యాంపు. అంటే 020 వచ్చేటప్పటికి ఇది సింగిల్ సప్లై అండి, ఇది డ్యూయల్ సప్లై. దానికోసం అయితే ఈ యొక్క ట్రాన్స్ఫర్ అయితే రన్ చేశాను. ఎందుకంటే 6 ఇంచ్ స్పీకర్స్ యూజ్ చేస్తారండి. ఎక్కడ కంటెంట్ మిస్ అవ్వకుండా దానికోసం సపరేట్గా ట్యాపింగ్ చేయించుకొని తయారు చేయించాను ఓన్లీ ఈ యొక్క యాంప్లిఫైర్ కోసం. ఇది చూడొచ్చు టిక్టాక్ కంపెనీ వాళ్ళ పీసీబీ. ఇది కూడా పీసీబీ వాళ్ళే 63 వోల్ట్ 10,000 మైక్రోఫారడ్స్ అయితే యూజ్ చేసాము. మీరు చూడొచ్చు దీనికి బక్ బోర్డ్ యూజ్ చేశాను పవర్ సప్లై కోసం. దీనికి వచ్చేటప్పటికి స్పీకర్ ప్రొటెక్షన్ అయితే వేయలేదండి. ఎందుకనంటే 7265కి యాక్చువల్లీ స్పీకర్ ప్రొటెక్షన్ అనేది అవసరం లేదు. ఒకవేళ స్పీకర్ ప్రొటెక్షన్ వాడినా సరే వాటి వల్ల డిస్టర్బెన్స్ సౌండ్స్, అమ్మింగ్ సౌండ్స్ అయితే వస్తాయి. నేను ఆల్రెడీ యూడీ వాళ్ళది నేను వేయడం జరిగింది. అది నాకు పర్ఫెక్ట్గా ఓకే మ్యాచ్ అయింది. బట్ ఏంటంటే ఆన్ చేసినప్పుడు మటుకి లైట్గా సౌండ్ అయితే వస్తుంది. ఇంకా ఓవరాల్గా ఈ టైప్లోనే చేసుకుంటేనే ఎటువంటి సౌండ్ అమ్మింగ్ కూడా లేదు. అందుకని దాన్ని మొత్తం పీక్ పడేసాను. ఇలా అయితే డిజైన్ చేశానండి ఓవరాల్గా. ఇది వచ్చేటప్పటికి ఈ సప్లై అయితే 7265కి వెళ్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా వైరింగ్ అది ఈ విధంగా అయితే రెడీ చేసాము. ఓకేనండి, ఇది మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, బాసన్ కంపెనీ వాళ్ళది. ఇది చూడొచ్చు ఓవరాల్ మాస్టర్ వాల్యూమ్ వ్యూ మీటర్స్ కూడా నేను ఈ విధంగా ఇచ్చాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు చూసారండి, ఇది మాస్టర్ వాల్యూమ్, సబ్ వాల్యూమ్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ ఓపెన్ చేసే ముందు కొత్తగా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ అండి.